హాయ్ అండి, ఇవాళ వీడియోలో పంజాబీ డ్రెస్ ప్యాంట్ బాటమ్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నప్పుడే ఈ నాడాకి సరిపడ క్లాత్ని కూడా పెట్టుకోవాలి, దాన్ని కుట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు పై పార్ట్ ఆ బెల్ట్ ఉంటుంది కదా, దాన్ని కుట్టుకోవాలి. 4 పార్ట్స్గా కుట్టుకున్నాను నేను. ఆ 4ని జాయింట్ చేసిన దానిపైన కూడా ఒక కుట్టేసుకోవాలి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత 2 ఎడ్జెస్లో కూడా మడిచి ఇలా కుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి నాడాన్ని కూడా కుట్టుకోవాలి. మళ్ళీ సూది దారం ఎక్కించుకొని దాన్ని ఎక్కించుకోవాల్సిన పని లేకుండా ఇలా ముందుగానే కుట్టి పక్కన పెట్టేయాలి. కుట్టు అనేది సపరేట్గా ఉండేటట్టుగా కుట్టుకోకూడదు. ఇప్పుడు ప్యాంట్ క్లాత్ 2 పార్ట్స్గా కట్ చేసి పెట్టుంటాం కదా, ఒక్కొక్క ఎడ్జ్ని పెట్టి ఉల్టా సీదా చూసుకొని కుట్టుకోవాలి. ఇది 2 స్టిచెస్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇది ఫ్రంట్ బ్యాక్ వచ్చే పార్ట్ కాబట్టి స్ట్రాంగ్గా ఉండాలి. 2 ఫిల్స్. తర్వాత బాటమ్ కింద కాళ్ళ దగ్గర పట్టీలాగా వస్తుంది. 4 ఫోల్డ్స్ మడిచి 4 కుట్లయితే వేయాలి. నేను కొంచెం డిజైన్ వచ్చేలాగా వేశాను, మీకు చూపించడానికి కష్టంగా ఉంది. ఇది షార్ట్ వీడియో కాబట్టి ఇప్పుడు కింద మెజర్మెంట్ తీసుకొని కొద్దిగా క్లాత్ వదులుకుంటూ లూజ్గానే కుట్టుకోవాలి. కింద మాత్రం చూసుకొని తర్వాత ప్యాంట్ మొత్తం లూజ్గా కుట్టుకుంటే ఇది కొంచెం ఫ్రిల్స్ ఎక్కువగా పడి కొంచెం పటియాల ప్యాంట్ లాగా వస్తుంది. ఏ ప్యాంట్కైనా ఇలా కుట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. పక్కన నుంచి వేసి అదే కుట్లో కలిపేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ అయితే అయిపోయింది కుట్టడం. ఇప్పుడు పై పార్ట్ని ఈ ప్యాంట్ని రెండింటిని కలిపేయాలి. చూడండి, ఈ 4 ఫోల్డ్స్ దగ్గర మిడిల్ ఫోల్డ్ నుంచి పెట్టుకొని ఫస్ట్ కొంచెం కుట్టేసిన తర్వాత ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేయాలి. కుట్టేసి ఎంత ఫ్రిల్స్ అవసరమో ఒకసారి చూసుకోవాలి. 4 ఫోల్డ్స్ కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. 2 ఫోల్డ్స్ వరకు కుట్టాలి, తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం క్లాత్ని చూసినప్పుడే తెలిసిపోతుంది ఎన్ని ఫ్రిల్స్ వస్తాయని. నేను ఫస్ట్ కొంచెం కుట్టి ఫ్రిల్స్ పెట్టాను, ఆ తర్వాత కొంచెం వదిలిపెట్టాను. ఫ్రంట్ బ్యాక్ ఫ్రిల్స్ రాదు, సైడ్లో ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. చాలా బాగుంటుంది, పటియాల ప్యాంట్ లాగా లూజ్గా ఫ్రీగా ఉంటుంది. ఇలా మొత్తం ఫ్రిల్స్ పెట్టి కుట్టుకోవడం అయిన తర్వాత దీన్ని ఎడ్జెస్కి వచ్చినప్పుడు ఇంపార్టెంట్, ఆ పార్ట్ని ఒకదానిపైన ఒకటి పెట్టి కుట్టాలి. నేను చూపిస్తున్నట్టుగా చూడండి, ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి కుడితే మనకి ఫ్రంట్ టైపు గ్యాప్ రాదు, లేకపోతే ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ వస్తుంది. ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని లోపలికి ఉల్టా సైడు తీసుకొని లోపల నుంచి ఒక కుట్టు మీద కుట్టు వేసుకుంటా వస్తే స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్చెస్ అంతా కూడా. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా కుట్టేసామంటే ప్యాంట్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.